దేవుని వాక్యమును దేవుని నిర్లక్ష్య పెట్టే వారికి శ్రమ శ్రమ శ్రమమ్మా శ్రమ. ఒక్కసారి దేవునిలో మీరు ఉత్సాహంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. దేవుడు మనం ఎలా దీవిస్తాడు చూడండి. దేవునిలో మనం ఎంత గొప్పగా ఉంటే అంత గొప్పగా దీవిస్తాడన్న సంగతి మీకు అర్థమవటం లేదు, మీకు అర్థమవటం లేదు. యాకోబు యాకోబు జ్ఞాపకం చేసుకోండి. యాకోబు అతని చేతుల్లో ఏముంది? ఏముందమ్మా? ఎలా వెళ్ళాడట? తండ్రి ఇంటి నుంచి ఎలా వెళ్ళి ఎలా పారిపోయాడు చెప్పండి? ప్రాణ భయముతో, అన్న చంపేస్తాడేమో అని ప్రాణ భయముతో ఒక కర్ర, ఒక తుంటు కర్ర చేత పట్టుకుని అలా వెళ్ళిపోయాడంట. కర్రతో వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు చెప్పండి, మంది పిల్లలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు, విస్తారమైన ఆస్తట, విస్తారమైన ఆస్తట. ఎవరికి? యాకోబుకి. అందుకే దేవుడు యాకోబుకి ఒక ఛాన్స్ ఇచ్చాడు సార్. యాకోబులో నుండి నక్షత్రం ఏమవుతుంది? ఉదయించును. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును. ఎందుకని? నువ్వు నా కోసం ఎదురు చూసావు గనక